దేవుని సన్నిధిలో చేసిన శక్తివంతమైన ప్రార్థనలో కొన్ని ప్రార్థనలు ఇప్పుడు తెలుసుకో. 1వ దినవృత్తాంతములు 4వ వచనం 10వ అధ్యాయం. యొబ్బేజు చేసిన ప్రార్థన ఎంతో నమ్మకమైనదై తన సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన దేవుడు అతనికి సమాధానము దయచేశాను. యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, దేవునికి దూరంగా వెళ్ళాలని యోనా అనుకున్నప్పుడు, అతనికి అనేకమైన సమస్యలు ఎదురైనప్పుడు ప్రార్థన ద్వారా ఆ సమస్యలన్నిటినీ జయించాను. దావీదు దేవునికి విరోధమైన పాపం చేసినప్పుడు దేవుని ఎదుట ఎంతో పశ్చాత్తాపంతో ప్రార్థించి దేవుని కనికరమును పొందుకొనెను. హన్నా 1వ సమూయేలు 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, హన్నా జీవితంలో అనేకమైన శోధనలు నిందలు ఎదుర్కొన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టుకొనగా దేవుడు ఆమె ప్రార్థనను వినెను.